లంక గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 75 ఏళ్లలో ఇలాంటి వరద ఎప్పుడూ చూడలేదంటున్నారు. పెదలంక గ్రామంలో పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ వివరిస్తారు. కొల్లూరు మండలం పెదలంక ప్రాంతంలో ఉన్న అరవిందవారం దాటిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఊరు ఇది. అయితే ఫ్లడ్ వచ్చినటువంటి నేపథ్యంలో 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిన నేపథ్యంలో పంటలు మొత్తం కూడా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పంట మొత్తం నీట మునిగింది. ప్రస్తుతం ఇప్పుడే వరద తగ్గిన నేపథ్యంలో గ్రామాలు కొంత మెరుగుపడతా ఉన్నాయి. శానిటేషన్ కోసం మొత్తం బ్లీచింగ్ అప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో గ్రామంలో అనేక మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇట్లాంటి ఫ్లడ్ ఎప్పుడన్నా చూసారా? ఇదే రావటం అంత మొదలు 2 వాడు వస్తుంది కానీ 15, 16, 20 ఏది 15, 16 అంటే 16 అడుగులు 16 అడుగులు 20 అడుగులు అటు వస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు 23 వచ్చింది అన్నారుగా. 23 అడుగులు వచ్చింది. ఎంత వరకు వచ్చింది? 12 సీట్లు కీసీట్లు అండి. ఇది 12 లక్షలు. 12 లక్షలు అంటే 36 వస్తుంది. 35 అడుగులు వచ్చింది. 74 సంవత్సరాల్లో వచ్చింది ఇది. 74 ఏళ్ల క్రితం మేము పుట్టినప్పుడు వచ్చింది. మాకు 75 సంవత్సరాలు, 74 సంవత్సరాలు, 75 సంవత్సరాల నాడు వచ్చింది వరద. ఇప్పుడు ఈ వరద వచ్చింది. ఇప్పుడు మరి ఈ గ్రామంలో ఎట్లా ఉన్నారు ఈ 3 రోజులు? 3 రోజులు ఇళ్లలోనే ఉన్నాం. గొడ్డు మనుషులు మొత్తం ఎటు వెళ్ళ కొల్లరు వెళ్ళ ఎటు వెళ్ళ ఇల్లు వేళ అసలు ఏడా ఉన్నాం. ఎట్లా మరి మిమ్మల్ని బయటికి రమ్మని చెప్పింది కదా ప్రభుత్వం, ఎందుకు రాలేకపోయారు? ఏం వదిలిపెట్టేస్తామండి? ఎవరిని వదిలిపెట్టేస్తాము? ఎవరిని మొత్తానికి బ్రిడ్జి మునిగిపోయిందిగా. మునిగిపోయింది. అరవిందవారి కూడా మునిగిపోయింది. 60 వారి మీద పడవ వెళ్ళింది. ఇంకేడొస్తాం మేము? పోతే పోటమే ఇళ్ళమ్మట పడి ఊళ్ళమ్మట పడి అంతేగాని ఎత్తు వచ్చే మార్గం లేదు. ఎందుకు రాలేకపోయారు? ఒకసారిగా వచ్చింది ఫ్లడ్. అవునండి, ఒక్కపాలకి వచ్చింది ఫ్లడ్. వచ్చేపాటికి జనం కూడా వెళ్ళలేకపోయారు. ఇక్కడ దానికి తగ్గట్టు అందరూ పంటలు వేసి వెళ్ళాలన్న కష్టం. దానికి తగ్గట్టు పశువులు ఉన్నాయి. పశువులను వదిలి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం. అది ముందు మెయిన్. దాని వల్ల వెళ్ళటానికి కూడా కుదరలే. లేకపోతే వెళ్ళే వాళ్ళవే కానీ పశువులు ఒకటి వాటిని మళ్ళీ ఇట్లా జాగ్రత్తగా కూడా కుదరదు. ఎలా ఉండగలిగారు? అసలు ఎట్లా ఉంది పరిస్థితులు? దోమలు కొట్టినాయి బాగా. ఉండలేకపోయాము. కరెంట్ లేదు. పొలాలు మునిగిపోయి ఉన్నాయి. బయటికి కూడా రాలేని పరిస్థితి. బయటికి కూడా రాలే పరిస్థితి ఉంది మాకు. ఏం చేశారమ్మా? అంటే చుట్టుపక్కల మొత్తం పైకి ఎక్కామండి. పైకి ఎక్కేసారా? మెరకల మీదకి ఎక్కాము. కట్టుకుని బట్టలు కూడా తీసుకోవాలా. ఒక ఇంట్లో రైస్ కూడా తడిసిపోయి 9 బత్తాలు, ఒక ఇంట్లో అయితే 9 బత్తాలు నానిపోయినాయి బియ్యం. కట్టుకున్న బట్టలతో కూడా ఏమీ తీసుకోవాలా. మొత్తం అట్లా వచ్చేసారు పడవ మీద. పడవలు వచ్చినాయి. ఇక పడవ మీద చేరాం. పైనుండి దిగి పడవలు కూడా ఇళ్లలోకి వచ్చినాయి. పడవలు కూడా వచ్చి ఇళ్లలోకి వచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చి పడవలు ఇళ్లలోకి వచ్చి ఎవరి ఇళ్లలోకి వచ్చి తీసుకొచ్చారు అందరు. అదిగోనండి ఆడ దాకా వచ్చిందండి అరవడ. మనం చూస్తున్న ఈ ప్రాంతంలో మనకి ఇదిగో ఈ గోడ వరకు వాటర్ వచ్చినాయి. ఇక్కడ ప్రతి వీధిలో కూడా పడవ వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే బయటికి తీసుకురావాలనుకుంటారో వాళ్ళని తీసుకొని వెళ్లి మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు చేరవేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 75 సంవత్సరాల క్రితం ఫ్లడ్ వచ్చింది ఈ స్థాయిలో. అంటే 36 అడుగుల ఎత్తులో వచ్చినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో అది మళ్లీ తిరిగి పునరావృతం అయింది అని చెప్తున్నారు. గ్రామాల్లోకి పడవలు వచ్చినాయి. అరవిందవారిది పైనుంచి పడవలు వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో ఎవరు కూడా బయటికి రాలేకపోయారు. అంటే ఈ దిగువ ప్రాంతంలో కూడా మరొక 5-6 గ్రామాలు ఉన్నాయి. కానీ వాళ్ళెవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఒకవేళ వద్దామనే ఆలోచన ఉన్నా ఒక్కసారిగా ఫ్లడ్ రావటం, అది 5 లక్షల నుంచి 10 లక్షలు, దాని తర్వాత 12 లక్షల వరకు వెళ్లటం 2-3 రోజుల పాటు కొనసాగడంతో గ్రామస్తులు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కొంత ఫ్లడ్ తగ్గిన నేపథ్యంలో బయటికి వస్తున్నారు, బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. అదేవిధంగా పంటలు కోల్పోయినటువంటి రైతులు తమ పంటలు చూసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. లంక గ్రామంలో అనేక చోట్ల ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. వాటన్నిటిని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, లంక గ్రామాల నుండి.